అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆయిల్ పామ్ దిగుబడులను నష్టపరుస్తున్న తెగుళ్లు నివారణ చర్యలు. నెల్లూరు జిల్లాలో రబీ పంటలకు ముందుగా పచ్చిరొట్ట పైర్ల సాగు. చేపల పెంపకానికి చెరువుల తయారీ, పిల్ల ఎంపికలో జాగ్రత్తలు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాతావరణం మిగిలిన జిల్లాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవన ప్రభావం ఉంటుంది. అందువల్ల అక్టోబర్ మాసం నుంచే రబీ వరిని నాటుకుంటారు. ఈ నేపథ్యంలో రబీ సాగుకు ముందుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువునిచ్చే జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పంటలను సాగు చేసి నేలలో కలియదున్నడం ద్వారా భూమికి సత్తువ పెరిగి సేంద్రియ పదార్థం అందుతుంది. పచ్చిరొట్ట పైర్లు సాధ్యం కాకపోతే పచ్చి ఆకు ఎరువును వేసి కలియదున్నటం వల్ల ప్రయోజనాలున్నాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ముఖ్యంగా మనకు వ్యవసాయంలో సేంద్రియ కర్బనం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతము మన వ్యవసాయంలో రైతులందరూ కూడా కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడి సేంద్రియ ఎరువుల్ని, ముఖ్యంగా పశువుల ఎరువు కానీ, వానపాముల ఎరువు కానీ, కంపోస్ట్ను కానీ వీటిని పొలాలకు ఎక్కువగా వేయకపోవడం వలన సేంద్రియ కర్బనం అనేది రైతుల పొలాల్లో చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే పొలాల్లో మనకు ఈ సేంద్రియ కర్బనం అనేది 1-2% ఉన్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకు సేంద్రియ కర్బనం పెంచుకోవాలి అంటే అతి తక్కువ ఖర్చుతో రైతులకి మనకి ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వరి వేస్తున్నప్పుడు ముందుగా దాదాపు ఒక 45 రోజుల ముందుగా ఈ జీలుగా, జనుము, పిల్లి పెసర, అలసంద వంటి పైర్లను ముందుగానే వేసుకొని వాటిని పూత దశలో ఉన్నప్పుడు మనం పొలంలో కలియదున్నడం ద్వారా మనకు పొలానికి కావలసినటువంటి అన్ని మూలకాలు, ముఖ్యంగా సేంద్రియ కర్బనంతో పాటు మొక్కలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరము, పొటాషియమే కాకుండా ద్వితీయ పోషకాలు మరియు స్థూల పోషకాలు కూడా తగిన మోతాదులో మనకు పొలానికి అందజేయబడి మొక్కలు అనేది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. పచ్చిరొట్ట ఎరువుల్ని అంటే ఈ జీలుకు కానీ, జనుముకు కానీ వీటన్నిటిని మనం ఏ విధంగా పెంచుకోవాలి అని కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా జనుము అనేది మనకి ఒక ఎకరాకి 20-25 కిలోల విత్తనం సరిపోతుంది. పొలాన్ని తయారు చేసుకొని ఈ జనుముని 20-25 కిలోలు వేసుకొని పెంచుకోవడం వలన 50% పూత దశలో మనం పొలంలో దీన్ని కలియదున్నడం వలన దాదాపు ఒక ఎకరాకి 5-6 టన్నుల పచ్చిరొట్ట అనేది మనం అందించగలిగిన వాళ్ళం అవుతాం. తర్వాత దాదాపు దీంట్లో మనకి 0.5% నత్రజని అనేది పొలానికి అందజేయబడుతుంది. జనుము అనేది మనకు పచ్చిరొట్టను పొలానికి అందజేయడం వలన పొలంలో మనకు దాదాపు 15-25% వరకు దిగుబడులు పెరుగుతాయి. 10-12% నత్రజని అనేది సిఫారసు చేసిన నత్రజనిలో 10-12% ఆదా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనము జనుము పంటను పొలంలో వేయడం వలన
దాదాపు 14 నుంచి 24 కిలోల నత్రజని అనేది మనకు ఒక ఎకరాకి అందుబాటులోకి ఉంటుంది. తర్వాత జీలుగా, ముఖ్యంగా మనకి ఈ జీలుగా అనేది ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. దీన్ని మనం పొలంలో వేసుకొని పూత దశలో మనం కలియదున్నుకోవడం వలన దాదాపు 10 నుంచి 12% రసాయన ఎరువులను తగ్గించుకోవడమే కాకుండా ఒక 20 నుంచి 25% దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దీంట్లో కూడా మనకి 0.5% నత్రజని అనేది ఉంటుంది. తర్వాత పచ్చిరొట్ట కూడా మనకి 4 నుంచి 6 టన్నులు ఒక ఎకరాకి అందజేసిన వాళ్ళం అవుతాం. తర్వాత పిల్లి పెసర అనేది మనకి 6 నుంచి 8 కిలోల విత్తనం ఎకరాకి సరిపోతుంది. దీన్ని కూడా మనము 50% పూత దశలో మనం పొలంలో కలియదున్నడం వలన 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట అనేది పొలానికి అందజేయగలుగుతాము. అంతేకాకుండా 3.5 నుంచి 4% నత్రజనిని కూడా మనం పొలానికి అందజేస్తాము. కాబట్టి ఈ రకంగా మనకి ఈ పచ్చిరొట్ట ఎరువులు వరి వేయడానికి ముందుగా మనం పొలంలో వేసుకోవడం వలన మనకు సేంద్రియ కర్బనం పెరగడమే కాకుండా ముఖ్యంగా స్థూల మరియు సూక్ష్మ పోషకాలను పొలానికి అందిస్తాము. ఈ పచ్చిరొట్ట ఎరువులు పొలంలో బాగా కుళ్ళేటప్పుడు సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరిగి మొక్కకు అందుబాటులో లేని భాస్వరం వంటి మూలకాలను కూడా అందుబాటులోకి తెస్తుంది. అంతేకాకుండా సమస్యాత్మక భూములైనటువంటి ఆమ్ల నేలలు కానీ తర్వాత క్షార నేలలు కానీ ఉన్నప్పుడు ఈ సేంద్రియ ఎరువులు కుళ్ళుతున్నప్పుడు వచ్చే ఆమ్లాల ద్వారా తటస్థీకరించబడి సమస్యాత్మక భూములను కూడా మంచిగా సాగులోకి తీసుకురావచ్చు. అంతేకాకుండా మనకి వర్షాధార పంటల్లో కానీ లేదంటే నీరు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వలన మనకి భూమి యొక్క ఫలదత పెరగడమే కాకుండా కొట్టుకొని పోకోకుండా కూడా భూక్షయాన్ని కూడా మనకి అరికడుతుంది. తర్వాత నీటిని ఎక్కువగా నింపుకునే స్వభావం కూడా పెరుగుతుంది. వరికి నీరు సరిపోనప్పుడు ఆరుతడి పంటల వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని విత్తనానికి వేసుకోవడం వలన కొంతవరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక పంట కోసిన తర్వాత రెండో పంటకి మధ్య గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు కూడా, అంటే ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు చేసుకునే దానికి సరైన సమయం లేనప్పుడు కానుగ కానీ జిల్లేడు కానీ క్లైరిసీడియా అనే ఇది కానీ ఈ మొక్కలు వెంపలి చెట్లు కానీ తంగేడు చెట్లు కానీ వాటి ఆకులను తీసుకొచ్చి మనము మన పొలంలో బాగా కట్ చేసి పొలంలో వేసుకొని తర్వాత దమ్ము చేసుకోవడం కానీ లేదంటే బాగా ముక్కలుగా చేసి దున్నుకోవడం వలన కానీ చేసుకున్నా కూడా సేంద్రియ కర్బనాన్ని పెంచుకొని మనకు అధిక దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. కోస్తా ప్రాంత రైతాంగానికి ఆర్థికంగా అండగా నిలుస్తోన్న రంగం మత్స్య పరిశ్రమ. చేపల పెంపకం కోసం మనం ఎంపిక చేసుకున్న నేల, ఆ చెరువులోని నీటి నాణ్యత, ప్లాంక్టాన్ వృద్ధి కోసం మనం అందించే రసాయన, సేంద్రియ ఎరువులు, చేప పిల్లల సాంద్రత ఇవన్నీ చేపల పెరుగుదలను, దిగుబడిని నిర్దేశిస్తాయి. కాబట్టి పట్టుబడుల తర్వాత తిరిగి చేపల పెంపకం చేపట్టే ముందుగా రైతులు తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలి. నేల, నీటి ఆరోగ్యం బాగుండి చేపల పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపాలంటే చెరువుల తయారీలో శాస్త్రీయతను పాటించి సిఫార్సు మేరకు ఎరువులను అందించి ఆరోగ్యవంతమైన చేప పిల్లలను ఎంపిక చేసుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ముందుగా చెరువులో పిల్ల వదిలే ముందుగా మనం ఏంటంటే ఈ చేపల చెరువులను తయారు చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే చేపల చెరువుల్లో కొంతవరకు నీరు పెట్టి మనకి అందుబాటులో ఉన్న పిల్లని తీసుకొచ్చి దాన్ని వదిలేసి ఆ తర్వాత దాన్ని నీటిని నింపుకోవడం, తర్వాత మిగతా యజమానులు చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ చేపల చెరువుల్లో కూడా చెరువు అంతా కూడా పట్టుబడి అయిపోయిన తర్వాత ఈ చెరువు నీటిని అంతా కూడా బయటికి తీసేసిన తర్వాత ఒక్కసారి మన చెరువు అడుగు భాగాన్ని ఎండగట్టడం అనేది మంచిది. ఈ చేపల చెరువులు ఏమవుతుందంటే మన కంటిన్యూస్గా కల్చర్ చేయడం జరుగుతుంది. కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు ఒకసారైనా సరే చేపల చెరువులో నీటిలన్నింటినీ కూడా బయటికి తీసేసి ఆ చెరువుని ఎండగట్టడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఆ విధంగా ఎండగట్టిన తర్వాత చెరువు యొక్క మట్టి నమూనాని తీసుకోవాలి. మనకు చెరువుని అంతా కూడా పరిశీలించి ఇంచుమించు ఆ చెరువులో అడుగు భాగం అంతా ఒకే విధంగా ఉందనుకుంటే కనీసం ఆ చెరువు విస్తీర్ణాన్ని బట్టి 5 నుంచి కానీ 10 చోట్ల నుంచి కానీ మనం ఒక 6 అడుగు వరకు కూడా మట్టిని లోపలికి తీసుకుని ఆ మట్టి అంతటిని కూడా తీసుకొచ్చి నీడలో ఆరబెట్టిన తర్వాత దాన్ని క్వార్టరింగ్ పద్ధతిలో 1/2 kg మట్టి వరకు కూడా వచ్చేటట్లు చేసి దాన్ని మనం అనాలిసిస్కి అనేది పంపించాల్సి ఉంటుంది.
మనకి చేపల చెరువులో ఏం చేస్తుంటాం అంటే మనం ఒకసారి ఎండబెట్టిన తర్వాత దాని మీద ఒక అగ్రికల్చర్ లైమ్ అనేది కొట్టడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే దాని మీద ఈ సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ వేయడం, ఆ విధంగా రసాయనిక ఎరువులు వేయడం జరుగుతుంది. ఈ ఎరువులు ఎంత వేయాలి అనేది కూడా మట్టి నమూనా పరిశీలన బట్టి ఉంటుందన్నమాట. ప్రధాన పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, అదే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు, మిగతా పోషకాలు జింకు, మాలిబ్డెను అండ్ కాపరు, ఇటువంటివి కూడా ఎన్ని ఉన్నాయో కూడా తెలుస్తుంది. వీటితో పాటుగా మనం ముఖ్యంగా ఇందులో చూడాల్సిందంటే నేల యొక్క ఉదజన సూచి, అదేవిధంగా ఆర్గానిక్ కార్బన్ తెలుస్తుంది మట్టి విశ్లేషణలో. ఈ pH అనేది మట్టిలో మనకు 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే ఆ మట్టి బాగున్నట్టు అన్నమాట. మన చెరువు తయారు చేసుకునేటప్పుడు నీరు పెట్టే ముందు ఏంటంటే మనకి ఇంచుమించు ఒక 100 కేజీలు ఎకరానికి కానీ లైమ్ని కానీ జల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా ఏంటంటే ఈ కోళ్ళ ఎరువు వాడుతుంటాం, అలాగే పశువుల ఎరువు వాడుతుంటాం. కాకపోతే ఏంటంటే బాగా మాగిన పశువుల ఎరువు వాడడం అనేది ఉత్తమం. కోళ్ళ ఎరువు వాడడం వల్ల ఈ పెయిన్ సమస్య, ఇటువంటి సమస్యలు పెరుగుతున్నాయి కనుక ఈ వర్షాకాలంలో, చలికాలంలో తగ్గించడం మంచిది. మట్టి నమూనాను బట్టి ఈ సేంద్రియ కర్బనం అనేది మనకి 1.5% మించి ఉన్నట్లయితే మనం చాలా వరకు తక్కువ సేంద్రియ ఎరువు సరిపోతుంది. ఎప్పుడైతే 2% మించి ఉందో మనం సేంద్రియ ఎరువులు అసలు వాడనవసరమే లేదు. ఈ సేంద్రియ ఎరువు ఇంచుమించు ఎకరానికి 5 టన్నుల వరకు వాడతాం. ఎప్పుడైతే నేల మీద వేసుకున్నట్లప్పుడు ఇంచుమించు ఒక 1000 కేజీల వరకు ఈ సేంద్రియ ఎరువులను మనం వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటుగా ఏంటంటే మనకి వెర్మీ కంపోస్ట్ కానీ వాడినట్లయితే చాలా ఉత్తమం. ఈ విధంగా మన సేంద్రియ ఎరువు వాడిన తర్వాత మనకి రసాయన ఎరువు విశ్లేషణ బట్టి, అలాగే మనకి ఏంటంటే సూక్ష్మ పోషకాలు కానీ లోపం ఉన్నట్లయితే ఈ జింక్ అనేదాన్ని ఎక్కువగా వాడుకోవచ్చు. అది ఇంచుమించు 10 నుంచి 20 కేజీలు ఎకరానికి నేల మీద జల్లుకుంటే సరిపోతుంది. ఆ వాడిన తర్వాత మనం ఏం చేయాలంటే మన నీటిని అనేది పెట్టుకోవాలి. ఈ నీటిని కూడా మనం కనీసం 5 నుంచి 6 అడుగుల వరకు కూడా పూర్తిగా నీటిని నింపేసుకుని, ఏ నీటిని అయితే డ్రైన్ వాటర్ నుంచి పెడుతున్నా, కాల వాటర్ నుంచి పెట్టినా చూసుకొని ఆ వాటర్ని మనం ఒకసారి పరీక్షించుకొని దాన్ని మనం చెరువులోకి తోడుకోవాలి. తోడుకునేటప్పుడు ఒక 60 మెష్ స్క్రీన్ ద్వారా వడగట్టుకుని కానీ మనం పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకి ఫిల్టరింగ్ అనేది అవుతుంది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత నీటి గుణాలు కానీ కూడా ఈ చేపల పెంపదానికి అనుకూల స్థాయిలో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత దాంట్లో ఈ చేపల సీడ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. చిన్న సైజు స్పాన్ కానీ, ఫ్రై కానీ తెచ్చుకొని దాన్ని ఇంచుమించు ఒక 6 నెలలు, 8 నెలలు లేదా సంవత్సరం వరకు కూడా పెంచి దాని ఫింగర్లింగ్ సైజ్ వచ్చిన తర్వాత ఒక 50 గ్రాములు వచ్చిన తర్వాత మనం మార్చుకోవడం జరుగుతుంది. లేదు అంటే పూర్తిగా ఈ ఫింగర్లింగ్ సైజుని మన పెద్ద చెరువులు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్తే పెంపకాలను బట్టి 0 పాయింట్ అని చెప్పి మనం 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు సైజు కూడా పిల్లల్ని తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఆ పిల్లల ముందు మంచి పిల్లను మనం ఎంచుకోవాలి. మనం ఎక్కువగా చేపల చెరువులో పాత పిల్ల అంటుంటాం. ఈ పాత పిల్ల కూడా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా 1 సంవత్సరం పైబడి 2 సంవత్సరాల లోపున్న ఈ పాత పిల్లని కానీ తీసుకున్నట్లయితే మన చెరువులో చాలా వరకు మన గ్రోత్ అనేది బాగుంటుంది. వాటికి ఏమైనా సరే బాహ్య పరాన్నజీవులు ఉన్నాయా దాన్ని చూసుకొని పెయిన్ కానీ ఇవి కానీ ఉన్నట్లయితే వాటిని ముందుగా మనం ఆ పిల్లని రిజెక్ట్ చేయడం, లేదంటే వాటిని తీసుకొచ్చి ముందే దాన్ని అక్కడ ఆ చెరువులో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి మన చెరువులో వేసుకోవడం జరగాలి. తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ పిల్లని తీసుకొచ్చి మన చెరువులో వేసే ముందు ఒక డిప్ ట్రీట్మెంట్ ఫార్మలిన్లో కానీ, లేదంటే పొటాషియం పెర్మాంగనేట్లో కానీ 1 ml 10 లీటర్ల నీళ్ళలో కానీ వేసుకుని ఒక అర నిమిషం ముంచి దాన్ని తీసి మన చెరువులో వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి దానికి ఏవైనా సరే బ్యాక్టీరియా కానీ లేదా బాహ్య పరాన్నజీవులు ఉన్నట్లయితే వాటన్నీ కూడా నిరోధించబడి మన చెరువులో వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈ చేపల్లో మనకి ఎక్కువగా ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో మనకి బ్యాక్టీరియా వ్యాధి, రెడ్ డిసీజ్ అని, అదేవిధంగా తాటాకు తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవి కూడా ఏంటంటే మనకి ఎక్కువైతే నాసిరకం పిల్లని తీసుకొచ్చామో అటువంటి దాంట్లో మనకి ఎక్కువగా గమనించడం జరిగింది. అందుకేంటంటే చేప పిల్ల దశలోనే వ్యాధులు లేవు, పిల్ల అంతా కూడా మంచి పటిష్టంగా ఉంది. అదేవిధంగా పిల్ల యొక్క ఆ బ్రోడర్స్ అదే నేచురల్ కలెక్షన్ నుంచి వచ్చి కానీ తయారు చేసి ఉన్నాయి అనుకుంటే అటువంటి పిల్లలు మనకి ఎక్కువగా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మేత యాజమాన్యాన్ని మనం సక్రమంగా పాటించడం వల్ల మన ఖర్చు కూడా తగ్గించుకొని అధిక దిగుబడి అనేది సాధించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. వరిలో పైపాటు ఎరువుల యాజమాన్యం గురించి వివరాలు తెలియజేయండి అని అడుగుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట నుంచి నాగయ్య గౌడ్. ప్రస్తుతం వరి సాగులో పెట్టే పెట్టుబడిలో ఎక్కువ మొత్తం రసాయన ఎరువులపై పెట్టడం వల్ల ఈ యొక్క పెట్టుబడి ఖర్చు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసినట్లయితే 1 ఎకరా వరి సాగుకు 48 కిలోల నత్రజని, దాంతోపాటు 20 కిలోల భాస్వరం మరియు
16 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. ఈ యొక్క మోతాదులో పోషకాలను అందించడానికి మనకు రసాయన ఎరువులను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే ఈ 48 కిలోల నత్రజని అందించడానికి మనకు 110 కిలోల యూరియా అవసరం పడుతుంది. ఈ 110 కిలోల యూరియాని మనం 3 సార్లు వేసుకోవాలి. దమ్ము చేసి నాటుకునే సమయంలో 30 నుంచి 35 కిలోల యూరియా వేసుకోవాలి. దాంతోపాటు పిలక దశలో 30 నుంచి 35 కిలోల యూరియా వేసుకోవాలి. దాంతోపాటు చివరి దశలో అంటే అంకురం దశలో మిగిలిన 35 నుంచి 40 కిలోల యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా 3 సార్లు మనకు తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు కనుక యూరియా వేసుకున్నట్లయితే మన యొక్క యూరియా యొక్క వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క భాస్వరం యొక్క మోతాదు కనుక చూసినట్లయితే 1 ఎకరాకు 20 కిలోల భాస్వరం అవసరం. సో ఈ మోతాదును అందించడానికి మనము ఈ యొక్క పంట మొదటి దశలో అంటే పంట నాటుకునే దశలో మనం సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా మనం దమ్ములో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి కానీ మనం 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా ఒకవేళ డిఏపి రూపంలో కనుక వేసుకున్నట్లయితే 1 బ్యాగు డిఏపిని మనం దమ్ములో వేసుకొని నాటు పెట్టుకున్నట్లయితే సో మన యొక్క పంట భాస్వరం మొత్తాన్ని కూడా మనం దమ్ములో వేసుకునే అవకాశం ఉంటుంది. సో మూడవ విలువైన రసాయన ఎరువు పొటాషియం. ఈ పొటాషియం కూడా మనకు సిఫారసు చేయబడిన 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని పంట విత్తుకునేటప్పుడు అంటే నాటుకునేటప్పుడు 15 కిలోలు, తర్వాత రెండో దఫా యూరియా వేసుకునేటప్పుడు అంటే పంట పొట్ట దశలో ఉన్నప్పుడు 15 కిలోల పొటాషియం కూడా మనం వేసుకున్నట్లయితే మనకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను కూడా మనం అందించుకునే విధంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ వరి సాగులో చాలా ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఈ చౌడు నేలల్లో వరి సాగు చేయడం అనేది గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఈ చౌడు నేలల్లో వరి సాగు చేసుకున్నప్పుడు ఈ జింకు లోపం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో ఈ జింకు లోపం మనం గమనించినప్పుడు మనం 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. సో కొన్ని ప్రాంతాల్లో ఈ నేరుగా విత్తే వరి సాగు కూడా చేపట్టడం జరిగింది. ఈ నేరుగా విత్తే వరి సాగు చేపట్టిన ప్రదేశాల్లో ఈ యొక్క ఇనపధాతు లోపం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో దీనికి 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది, దాంతోపాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు లేదంటే నిమ్మరసం కానీ మనం వాడుకున్నట్లయితే ఇనుపధాతు లోపాన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో 53% నేలల్లో ఈ యొక్క భాస్వరం మోతాదు అధికంగా ఉన్నట్టు గమనించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క భాస్వరం అధికంగా ఉన్న వరి పండించే భూముల్లో ఈ యొక్క భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు కనుక వేసుకున్నట్లయితే సో దాంతోపాటు మనం అధికంగా ఉండే భాస్వరాన్ని మనం కరిగించుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా బ్యాసిల్లస్ సూడోమోనాస్ అనే జీవన ఎరువులు వాడుకోవచ్చు. సో దీనికి గాను మనం 2 కిలోల పిఎస్బిని 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి లేదంటే వర్మీ కంపోస్ట్తో కలిపి దీన్ని మనం దమ్ము చేసుకొని నాటు పెట్టుకోవడానికి ముందు కనుక మనం చల్లుకున్నట్లయితే నేలలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే విత్తన శుద్ధి రూపంలో కానీ లేదంటే నారును ముంచి నాటుకునే రూపంలో కానీ సో ఈ 3 రూపాల్లో మనం ఈ యొక్క పిఎస్బిని అంటే భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుని కనుక మనం ఇచ్చినట్లయితే ఈ అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించుకోవచ్చు. దాంతోపాటు మనం వేసుకునే డిఏపిని కూడా కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వేసిన రసాయన ఎరువుల్లో అంటే 100 కిలోల రసాయన ఎరువు వేసినప్పుడు 15 నుంచి 20 కిలోలు మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగిలిన 70-75 కిలోల రసాయన ఎరువు అనేది వివిధ రూపాల్లో నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మనం వేసుకునే రసాయన ఎరువు వేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించవలసింది యూరియా ఎప్పుడైనా కూడా అధికంగా నీరు ఉన్నప్పుడు వేసుకోకూడదు. బురద పదంలో కనుక వేసుకున్నట్లయితే మనం వేసిన యూరియా మొత్తం కూడా మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భాస్వరం కూడా మనం సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా దమ్ములోనే వేసుకోవాలి. చాలామంది రైతులు నాటు పెట్టిన 15-20 రోజుల తర్వాత కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులని డిఏపిని 2020 కానీ ఇలాంటి ఎరువులని పైపాటుగా కూడా వేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మొక్కకు ఉపయోగపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో దీనివల్ల ఖర్చు పెరుగుతుంది, ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను వరి పంటకు వేయకూడదు. తప్పనిసరిగా దమ్ములో డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ వేసి పైపాటుగా యూరియా పొటాష్ వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం వేసిన రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే డ్రమ్ సీడింగ్ విధానంలో ఎవరైతే వరి విత్తుకునే రైతులు మాత్రం ఈ విత్తుకునే సమయంలో యూరియా మోతాదును వేయకూడదు. విత్తిన 15 రోజుల తర్వాత మాత్రమే ఈ యొక్క యూరియాని సిఫారసు చేసిన విధంగా 30-35 కిలోలు 1 ఎకరాకు వేసుకోవాలి. ఈ చౌడు నేలలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు సిఫారసు చేసిన మోతాదుకు 25% అధికంగా రసాయన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జింకు మోతాదును కూడా సిఫారసు చేసిన విధంగా అధిక మోతాదులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క చౌడు నేలలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యం చాలా తప్పనిసరి. దీంతోపాటు సేంద్రియ ఎరువులు కూడా సిఫారసు చేసిన విధంగా దమ్ముకు ముందు మనం కనుక వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ చౌడుని విరగొట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా సిఫారసు చేసిన మోతాదు మరియు రూపం మరియు దాంతోపాటు సమయం కనుక సరైన సమయంలో అందించినప్పుడు మన యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా దిగుబడిని కూడా మనం 15-20% పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ ఇటీవలి కాలంలో విస్తీర్ణం పెంచుకుంటున్న నూనె గింజల తోట పంట. ఆయిల్ పామ్ తోటలు ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతంలోనూ
తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఆయిల్ పామ్ తోటల నుంచి మంచి యాజమాన్యం ద్వారా ఎకరాకు 15 నుంచి 16 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ సాగులో పెద్దగా సమస్యలు లేకున్నా వర్షాకాలం ఆరంభం నుంచి కొన్ని తెగుళ్లు ఆశించి దిగుబడులు నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా మొవ్వుకుళ్ళు, గెలకుళ్ళు, గానోడెర్మా తెగులు వంటివి ఆశించి తోటల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆయిల్ పామ్ తోటల్లో తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. ఆయిల్ పామ్‌లో మనకి ఎక్కువగా ముఖ్యమైన తెగుళ్ళు చూసుకున్నట్లయితే కాండం తడి తెగులు, మొవ్వకుళ్ళు తెగులు, గెలకుళ్ళు తెగులు, కాండం మొదలు కుళ్ళు తెగులు ఇవి ఎక్కువగా ముఖ్యమైనవి. వీటి నుంచి ఎక్కువగా రైతులు నష్టపోతూ ఉన్నారు. మొదటగా మనం కాండం తడి తెగులు వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ కాండం తడి తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు అనేవి మొదటగా పసుపు రంగులోకి మారుతుంది. ఆ తర్వాత గోధుమ రంగులోకి మారి వడిలిపోయి రాలిపోతుంది. కాండంలో అక్కడక్కడ ఒక తొర్రలు అనేవి ఏర్పడుతుంది. ఆ తొర్ర మొత్తం కుళ్ళిపోయిన కణజాలంతో నిండిపోయి ఉంటుంది. కుళ్ళిపోయిన కణజాలం అనేది కొంచెం తడి తడిగా ఉండి వాటి నుంచి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది. మొదటగా ఆ కాండం తొర్రలలో ఉన్న కుళ్ళిన కణజాలంని కత్తి లేదా కొడవలి సహాయంతో మొత్తం తీసేయాలి. కార్బెండిజం 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. తర్వాత మోనోక్రోటోఫాస్ 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ మిశ్రమాన్ని కణజాలం తొర్రలలో పూయాలి. పూసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత లేదా మరుసటి రోజు వాటి మొత్తాన్ని కూడా తారు పలచగా కలుపుకొని ఆ తారుతో ఆ తొర్రలను మూసివేయాలి. తర్వాత తెగుళ్ళు వచ్చి కాండం మొదలు తెగుళ్ళు, దీన్నే గానోడర్మా తెగుళ్ళు అని కూడా అంటారు. ఇది మొదటగా మొక్క యొక్క వేరు భాగాన్ని ఆశించి వేళ్ళు మొత్తం కుళ్ళిపోయి నల్లగా మారి పొడిలాగా మారిపోతుంది. ఆ తర్వాత మొదలు భాగం మొత్తం కూడా కుళ్ళిపోయి వాటి నుంచి బూదురు రంగు జిగట పదార్థం అనేది విడుదల చేస్తూ ఉంటుంది. ఆ కాండం లోపల మొత్తం కణజాలం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది. తెగుళ్ళు ఆశించిన మొక్కల యొక్క ఆకులు మొత్తం కూడా పసుపు రంగులో మారి రాలిపోతుంది. తీవ్రంగా ఉన్న దశల్లో మొదళ్ళ భాగంలో పుట్టగొడుగులు అనేవి చూస్తాము. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ తెగుళ్ళు అనేవి ఈ పుట్టగొడుగుల నుంచి ఉన్న శిలీంధ్రాలు గాలి ద్వారా పక్కన మొక్కలకు వ్యాప్తి చెందుతుంది. వీటి కోసం మన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటగా 1 మీటరు లోతు మరియు 50 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను తవ్వుకుని మొక్కలను వేరు చేసుకోవాలి. ట్రైడిమార్ రసాయనాన్ని 10 మిల్లీగ్రాముల లీటర్ నీటికి కలిపి వేరు ద్వారా అందించాలి. ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా ఏవీ లేకుండా పొలం మొత్తము శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. తరువాత వేరు ద్వారా ఈ తెగుళ్ళు వ్యాప్తి చెందుతుంది కాబట్టి వేరుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. గెలకుళ్ళు తెగుళ్ళు, ఇది గెలను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనది అండ్ ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ గెలకుళ్ళు తెగుళ్ళు మనకి ఎక్కువగా వర్షాకాలము ప్రారంభమైన 2-3 నెలల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ గెలకుళ్ళు తెగుళ్ళు వ్యాపించిన గెలల పైన మొదటగా తెల్లని నూలు దారం లాంటి శిలీంధ్రం అనేది గెల మొత్తం చుట్టివేస్తుంది. గెల యొక్క వెనుక భాగంలో ఎక్కువగా మనము ఈ శిలీంధ్రాన్ని చూడవచ్చు. తీవ్రత పెరిగే కొద్దీ శిలీంధ్రం అనేది లోపల పీచు పదార్థం లోపలికి చొచ్చుకుని పోయి గెల మొత్తం కుళ్ళిపోయేలాగా చేస్తుంది. ఇలాంటి గెలలను మనం అలాగే ఉంచినట్లయితే పక్కనున్న గెలలు కూడా మొత్తం కుళ్ళిపోయి దాని నుండి చెడు వాసన అనేది వస్తుంది. దీనిని నివారించడం కోసం మనము ఎండిన ఆకులు, ఎండిపోయిన గెలలు, తీయకుండా మనం ఉంచిన గెలలు అవన్నీ కూడా వర్షాకాలం ముందే ఏవైనా ఉంటే వాటిని చూసుకుని మనం తీసివేయాలి. ఈ తెగుళ్ళు ఆశించిన గెలలోకి కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మొవ్వకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా మనం నర్సరీ దశలో ఉన్న మొక్కలలో చూస్తాము. దీంట్లో మొవ్వ భాగము మరియు పక్కనున్న ఆకులు మొత్తం కుళ్ళిపోయి ఒకవైపుకు వాలిపోయి ఉంటుంది. ఈజీగా దాన్ని ఊడదీసేయచ్చు. తర్వాత ఆ పక్కనున్న ఆకులు కూడా పసుపు రంగులోకి మారి గిడసబారిపోయి ఉంటుంది. ఆ మొవ్వ భాగం మొత్తం కూడా తీసేసి తల భాగం మొత్తం తడిచేలాగా కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. లేదనుకుంటే ట్రైకోడర్మా విరిడే కల్చర్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.